ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అలా అని నేను దేవునికి ఇష్టంగా ఉన్నప్పటికీ నాకు శత్రువులు ఉండకమానరు. అయితే మనము నీతి కార్యములు మాత్రమే చేయటానికి ఇష్టపడుతుంటే ఇంకా శత్రువులు ఎక్కువగానే అవుతారు. అవ్వచ్చు, అవనివిద్దాం. మనకి దేవుని వాగ్దానం ఉంది. మనుషుల ఆగ్రహం దేవుణ్ణి స్తుతించేటట్లు దేవుడు చేయగలడు. శత్రువులు మన మీద దాడి చేసి మనకి హాని చేయాలనుకున్నా వారు మనల్ని ఏమీ చేయకుండా వారిని అదుపు చేయగలడు, అదుపులో ఉంచగలడు దేవుడు. యాకోబు విషయంలో లాబానికి అలాగే చేశాడు. లాబాను యాకోబుని తరిమాడు, కానీ అతని మీద చెయ్యి వేయడానికి ధైర్యము చేయలేకపోయాడు. దేవుడు మన శత్రువుల ఆగ్రహాన్ని అణిచివేసి వారిని మనకు స్నేహితులుగా మార్చగలడు. యాకోబు విషయంలో దేవుడు అదే చేశాడు. తన అన్న అయిన ఏశావు తన కుటుంబస్తులను చంపేస్తాడని యాకోబు ఎంతగానో భయపడినప్పటికీ ఏశావుని యాకోబు సహోదరుడిగానే కలుసుకునేటట్లుగా చేసి, ఇలా యాకోబు జీవితంలో దేవుడు శత్రువైన ఏశావుని మిత్రుడుగా చేశాడు. ఇది దేవుడు చేసిన కార్యం. అలాగే క్రైస్తవులంటే మండిపడే సౌలుని దేవుడు క్రైస్తవులందరికీ సహోదరుడిగా చేశాడు. అంతేకాదు, జత పనివాడిగా చేశాడు. ఇలా దేవుడు ఎంతోమంది విషయంలో, ఎన్నో విషయాల్లో శత్రువుని మిత్రులుగా చేశాడు కదా. అయితే మనము అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపరిచేటట్లుగా జాగ్రత్త పడాలి. దేవుణ్ణి సంతోషపరిచే విశ్వాసము, పరిశుద్ధత, న్యాయము, ప్రేమ, తగ్గింపులు, వీటిని కలిగి జీవించటానికి ప్రభువు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, అయా మేము మీకు ఇష్టంగా ఉన్నప్పుడు మా శత్రువుని మీరు మిత్రులుగా మారుస్తారని, మా సమస్యను ఆశీర్వాదకరంగా మారుస్తారని మేము మీ పాదాల దగ్గర నేర్చుకున్న దాని ప్రకారం మీకు ఇష్టమైన జీవితం మేము జీవించి మీ చేత దీవెన పొందుకొని అనేకులకి దీవెనగా ఉండడానికి మీ పిల్లలందరికీ మీరు సహాయం చేయమని, వీరు కలిగినంతటిని దీవించమని, మీరు కుటుంబీకులను అందరినీ దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహం, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, వీరికున్న సమస్యల అవసరతలో సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.